నేతి బీరకాయ మాయో నెయ్యి మాయో మిమ్మ చేతి మాయో కానీ అబ్బా అన్నిటికన్నా ఎక్కువ మా అమ్మ చేతి మాయానండి. అందరికీ నమస్కారం. ఈ రోజు నేతి బీరకాయ పచ్చడి చేస్తున్నాను. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కళ్ళు ఈ పచ్చడి తినాలి. నేను ఏమేమి వేస్తున్నానో, నేను ఎలా చేస్తానో చూడండి. నేతి బీరకాయ రోటి పచ్చడిలోకి కావాల్సిన సరుకులు ఇదిగోనండి. ఈ బీరకాయ ఒక అరకిలో ఉంటుందో చూడండి. దానిలోకి తగినంత నూనె, కొంచెం శనక్కాయ గుళ్ళు, నిమ్మకాయ సైజు చింతపండు, ఒక చెంచా జీలకర్ర, 6 చిన్నెల్లిపాయ రెబ్బలు, ఒక చెంచాన్నర ఉప్పు, 100 గ్రాముల పచ్చిమిరకాయలు, 6 కరివేపాకు రెబ్బలు, 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర. పచ్చడి చేసుకుందాం రండి. ఇట్లా పైన గీక్కొని కాయని శుభ్రం చేసుకోవాలి. ఇట్లా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. దీని మీద పసరు ఉంటుంది కదా, కత్తి, ఆ పసరు అనేది పోద్ది. బీరకాయని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. బీరకాయలు వేసుకుంటే టాప్ ముంటే ఎగురుతాయి. అందుకని ఇట్లా తుంచుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. టమాటా కాయని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. బాండి ఏడెక్కింది, నూనె పోసుకుందాం. నూనె ఏడెక్కింది. ఈ శనక్కాయ గుళ్ళు దూరంగా వేపుకొని పక్కన పెట్టుకుందాం. పచ్చిమిరకాయలు వేపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కోసి పెట్టిన టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకుని వేపుకుందాం. ముక్కలు వేగిపోయినాయి, తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే నూనెలో బీరకాయ ముక్కలు కూడా వేపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఒక తడవ మూత తీసి చూసుకుందాం. ఇది నేతి బీరకాయ కదా, ఈ నీరంతా పైకి వచ్చింది ధర్మంతా. ఈ నీరంతా ఇనిగిపోతే పచ్చడి బాగా రుచిగా ఉంటుంది అన్నమాట. అదే మామూలు బీరకాయకి అయితే ఇంత నీరు రాదు. ఇది నేతి బీరకాయ మూలాన ఇంత నీరు వచ్చింది. ఈ నీరంతా ఇనిగిపోవాలన్నమాట. ముక్కల మీద నూనె పైకి రావాలి. ఇప్పుడు తయారైపోయింది అన్నమాట ముక్క. ఇప్పుడు పచ్చడి నూరుకుందాం. దించేసుకుందాం. ఇక ఇప్పుడు చింతపండు నూరుకోవాలి ముందు. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుందాం చెంచా. ఇంకొక 1/2 చెంచా వేసుకుందాం. పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు శనక్కాయ గుళ్ళు వేసుకుందాం. నలిగింది, తీసి పక్కన పెట్టుకుందాం. ఇది కూడా వేపిని పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా, ఇవి నూరుకుందాం. ఇప్పుడు నూరు పెట్టుకున్న చింతపండు ఉప్పు ఉంది కదా, అది ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు అది నలిగిపోయింది. టమాటా ముక్కలు కూడా వేసి నూరుకుందాం. ఇందాక నూరు పెట్టుకుని శనక్కాయ గుళ్ళు పప్పు ఉంది కదా, అది వేసుకుందాం. ఇప్పుడు మనం వేపి పెట్టుకొని ఎడంగా పెట్టుకున్నాం కదా,
ఈ బీరకాయ ముక్కలు వేసి నూరుకుందాం. బాగా కలిసేటట్టు నూరుకుందాం. ఇప్పుడు చిన్నుల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. పచ్చడి ఉంది కదా, ఇప్పుడు చిన్నుల్లిపాయ జీలకర్ర కొత్తిమీరలో కలుపుకుందాం. ఇప్పుడు ఇదంతా కలిసేటట్టు నూరుకుందాం. పచ్చడి నూడటం అయిపోయింది, తాలింపు పెట్టుకుందాం. బాండి ఏడెక్కింది, తాలింపుకి నూనె పోసుకుందాం. చిన్నుల్లిపాయ వేసుకుందాం. ఇప్పుడు ఎండుమిరకాయలు వేసుకుందాం. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. ఏం పచ్చడే? నేతి బీరకాయ పచ్చడి. అబ్బా, కార్తీక మాసం వెలికిచ్చావు. నెయ్యి అయినా సరే పుట్టి నేతి బీరకాయలు నెయ్యి వేసుకోవాలి కొంచెం. అందులో నువ్వు చేసావు అసలు. ఇక నెయ్యి అవసరంలా, ఏం అవసరం. పీకుడు. అందరికీ నమస్కారం అండి. మీ ముందుకు చాలా రోజులు అయిపోయింది అనమాట. ఏదైనా అంత వరదలు తుఫాన్లతో చాలా ఇబ్బందులు పడి ఇప్పుడే చాలా రోజులు అందుకని గ్యాప్ వచ్చిందండి, లేకపోతే వచ్చేది కాదనమాట. మా అమ్మ ఈ కార్తీక మాసం స్పెషల్ నేతి బీరకాయ పచ్చడి చేసిందండి. ఏ విధంగా ఉందో చూద్దాము. ముందు మా అమ్మకు ఒక ముద్ద పెడదాము, తర్వాత మేము తింటాం. సరిపోయినావన్నీ? నేను ఆగుతాను, వాక్కర్లా నన్ను తినొచ్చు. ఏమో సెంటిమెంట్ ఏమో కాదు అమ్మ పెడుతున్నాను కదా, ముందు నువ్వు తినేస్తావు అంటే. అన్ని చక్కగా కుదిరినాయండి, చాలా చాలా అద్భుతంగా ఉంది. ఎలా ఉందనా? ఎలా ఉండేది సరే. నేతి బీరకాయ మాయో, నెయ్యి మాయో, మిమ్మ చేతి మాయో కానీ అబ్బా, అన్నిటికన్నా ఎక్కువ మా అమ్మ చేతి మాయానండి. చాయమా బ్రహ్మాండం చేసావు కానీ కొంచెం చారు కూడా కాయించాయమ్మా. అచ్చగా పచ్చడి చూపించాలని నాన్న. తినాలి కదా ఈ కార్తీక మాసంలో. కార్తీక మాసం తింటే ఎంతో పుణ్యం చేసినట్టు. పుణ్యం కాదు, కార్తీక మాసంలో తింటే కాశీకెళ్ళి వచ్చినట్టే. అందుకే చేస్తారు ఇది. అబ్బా బాగుందమ్మా, బిర్రైపోయింది చాయమ్మా. సోల్లే చాయమ్మా, బిర్రైపోయింది. ఎట్లాగో మెల్లికి లెగుతాగానే నువ్వు కడి తినేసాయి. చూశారు కదండి, చాలా అంటే చాలా అద్భుతంగా కుదిరింది అనమాట. మంచి టేస్ట్ ఉంది. మా అమ్మ ఎప్పుడెప్పుడు ఏం వేసిందో, ఏ విధంగా వేసిందో, ఎలా నూరిందో మొత్తం చూసి అదే విధంగా చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కామెంట్ పెట్టండి. ఇకపోతే మన భారతదేశ ఆచార వ్యవహారాలు కానీ సాంప్రదాయాలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయండి. ఎప్పుడు ఏ టైంలో ఏ మాసంలో మనిషి ఏం తినాలో మొత్తం కూడా క్లియర్గా రాసి ఉంటుంది అనమాట. అదేవిధంగా దానికి తగ్గట్టే మన ప్రజలు మొత్తం కూడా ఫాలో అవుతూ ఉంటారు. చాలా గొప్ప సాంప్రదాయాలు అండి, అందరూ కూడా పాటించండి. ఇకపోతే చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.